నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా రెండే ఐటమ్స్తోని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు కార్న్ పౌడర్ని తీసుకోండి. 1 కప్పు కార్న్ పౌడర్ తీసుకుంటే 2 కప్పుల వాటర్ తీసుకొని ఇది లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 కప్పు కార్న్ పౌడర్ తీసుకున్నారు కదా, 1 కప్పు షుగర్ తీసుకొని 1/2 కప్పు వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఒకసారి కార్న్ పౌడర్ని కలుపుకోవాలి, ఎందుకంటే అడుక్కు పేరుకొని పోతుంది కాబట్టి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా గడ్డ కట్టిపోతుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మీరు 1 కప్పు కార్న్ పౌడర్ తీసుకున్నారు కదా, 1/2 కప్పు నెయ్యి తీసుకొని కొంచెంగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి గడ్డ కట్టిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మనం కొంచెం పట్టుకొని చూస్తే ఉండలాగా రావాలి. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవాలి. చూడండి, అవి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్యాన్కి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి, ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసి దీని మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లగైపోతుంది. ఇలా చల్లగా అయిన తర్వాత ప్లేట్ నుండి సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా సపరేట్ అయిన తర్వాత మనము ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకుంటే మనకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా సింపుల్గా 5 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.